హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. రాజకీయాలంటేనే అవకాశవాదం. అవకాశవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ పాలిటిక్స్. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి పెద్ద పెద్ద పదవులు పొందాలని కోరుకుంటాడు. ఓ కౌన్సిలర్ అయిన వ్యక్తి మున్సిపల్ చైర్మన్ కావాలని కోరుకుంటాడు, లేదా మేయర్ కావాలని కోరుకుంటాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడు. ఎమ్మెల్యే తర్వాత మంత్రి కావాలని కోరుకుంటాడు. ఉదాహరణకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. ఇలా రాజకీయాల్లో ఎదగడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. నిజాయితీ పరులను చూడాలంటే ఎక్కడో ఒక్కరు కనబడుతూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో వెన్నుపోటు అనేది సర్వసాధారణం. ఎందుకంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. కర్ణాటకలో ముఖ్యమంత్రిని గద్దెదించడానికి ఎన్ని కుతంత్రాలు చేశారో మీ అందరికీ తెలుసు. అలాగే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎలా ముఖ్యమంత్రి అయ్యారో మీ అందరికీ తెలుసు. అలాగే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమెరికా వెళ్ళి హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్తే ఇక్కడ నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఇలా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఉన్నత పదవులు పొందడానికి. అయితే చాలా తక్కువ మంది చాలా నిజాయితీగా ఒక ఉన్నతమైన రాజకీయాలు చేయాలనుకుంటారు. అందులో ఒకడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో చేసిన కామెంట్ ఏదైతే ఉందో, 10 ఏళ్ల పాటు ఇంకా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పడం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కాస్త చేదుగానో బాధగానో అనిపించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. సార్, మీరు ఆదేశాలు ఇవ్వండి, పని చేసుకుంటూ పోతాం. మీరు ఏదైతే విజన్తో ఉన్నారో ఆ విజన్కు తగ్గట్టుగా మేము పనిచేస్తాం. మీరు ఇంకా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి. మీరు అనుభవం ఉన్న వ్యక్తి, మీ వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్కి నిజంగానే చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వ్యక్తులకు నిజంగానే కాస్త బాధ కలిగించవచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం, ఆయన నిజాయితీకి నిజంగా మనం మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే రాజకీయాలను ఇందాక చెప్పినట్టు ఎప్పుడు మనం అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు మనం ముఖ్యమంత్రి అవుదామా, ఎప్పుడు ముఖ్యమంత్రిని కిందికి దించి మనం పై స్థాయిలో కూర్చుందామా అనే కుట్రలు కుతంత్రాలు చేస్తారు తప్పితే ఎక్కడ కూడా రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలి. ముఖ్యంగా మనం ఆయనకు ఒక మాట ఇచ్చాము, ఇద్దరం కలిసి కూటమిగా పనిచేస్తూ ఉన్నాం. ఈ కూటమిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదు. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మనకు ప్రజలు ఓట్లేసి ఆశీర్వదించాలి. కానీ మనం ఒకరిని లాగేసి ఆ పై స్థాయిలో కూర్చోవాలని, ఆ కుట్రలు చేయాలనే ఉద్దేశం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఒక ఆణిముత్యం. ఎందుకంటే మనసులో ఏది ఉన్నా ఆయన సూటిగా మాట్లాడతాడు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం చేత కాదు. అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేత లేదంటే ప్రజాప్రతినిధి మంచి చేస్తే ఇతను మంచి చేశాడు అని చెప్పే ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు. మొన్న బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో వీళ్ళు పెట్టిన ఒక జీవోకి ఆయన యాక్సెప్ట్ చేసినందుకు సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారికి, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు చెప్పారు, థ్యాంక్స్ చెప్పారు. మరి ఎంతమందికి ఉంటుంది ఇంత మంచి ఆలోచన? అందుకే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక మేనిముత్యం. ఆయన ఏదైనా అంటే రాంగ్ రూట్లో కాకుండా రైట్ రూట్లో ప్రజలు మనని గౌరవించి, ప్రజలు మనపై నమ్మకాన్ని పెట్టుకొని అప్పుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా పై స్థాయిలో మనం ఉంటామనే ఉద్దేశమే. ఎందుకంటే గతంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం రాకముందు కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి సభలు కూడా చెప్పారు, 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉండాలి అని. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ శాసనసభలో నిన్న పవన్ కళ్యాణ్ గారు అదే మాట మాట్లాడారు. సో ఇక్కడ ఆయన మనసులో ఒక మంచి ఆలోచనతో, మంచి వ్యూహంతో వెళ్తున్నారు. కానీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అన్నా మీరు ఎంతసేపు ఆయన్నే ముఖ్యమంత్రి ఉండాలనుకుంటే మీరెప్పుడు అవుతారు అనే ఆలోచన కానీ మాట కానీ, కొంతమంది కొంచెం ఎమోషనల్ ఇమోజీలు పెడుతూ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో పెడతా ఉన్నారు ఆయన వీడియో కింద. కానీ ఆయన ఆలోచనని గౌరవించండి. ఆయన నిజాయితీగా మంచి రూట్లో వెళ్దాం అనుకుంటున్నప్పుడు మనం ఆయనను అభినందించి తీరాలి.